గ్లిమ్స్ తోనే అంచనాలు పెంచేసిన మూవీ పెద్ది. గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వచ్చిన పాన్ ఇండియా సినిమా. ఉప్పెన్న లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత 5 ఏళ్ల గ్యాప్ తో బుచ్చిబాబు తీసిన సినిమా కూడా ఇదే. చాలా కాలం తర్వాత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన తెలుగు మూవీ ఇదే కావడం మరో ప్రత్యేకం. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ స్టఫ్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. మరి ఆ అంచనాలకు ఆసక్తికి ధీటుగా ఈ సినిమా ఉందా? ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం. గుర్తింపు కోసం ఓ యువకుడు చేసే క్రీడా పోరాటమే ఈ పెద్ది కథ. డైరెక్టర్ బుచ్చిబాబు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ ఎమోషనల్ స్టోరీ రాసుకున్నాడు. స్పోర్ట్స్ డ్రామా అయినప్పటికీ ఈ కథలో ఓ ప్రత్యేకత ఉంది. హీరో ఒక ఆటకే పరిమితం కాడు. క్రికెట్ తో తెరపై ఎంట్రీ ఇచ్చి కుస్తీతో ఆకట్టుకుని రన్నర్ గా ప్రేక్షకుల హృదయాలను గెలుస్తాడు. 3 విభిన్నమైన క్రీడల్ని తీసుకున్న బుచ్చిబాబు వీటి మధ్యలో ఓ ఎమోషనల్ కథ చెప్పాడు. ఆ కథ ఊహ కందేలా సాగడమే ఇక్కడ కొంతమేరకు మైనస్. అయితే రామ్ చరణ్ నటన, రెహమాన్ నేపథ్య సంగీతం ఆ మైనస్ ని కొంతవరకు కప్పిపుచ్చాయనే చెప్పాలి. 2016లో కథ ప్రారంభమవుతుంది. 140 కోట్ల జనాభా ఉన్న భారత్ కి కేవలం 2 ఒలింపిక్స్ పథకాలే రావడంతో క్రీడా శాఖ మంత్రి అధికారులపై సీరియస్ అవ్వడం, వచ్చే పోటీల్లోపు మెరికల్ లాంటి కుర్రాళ్లను తయారు చేయమని ఆదేశించడం, ఓ అధికారి అయిన బొమ్మన్ ఇరానీ విజయనగరం రావడం, అక్కడ పెద్ది పేరు విని అతని గురించి తెలుసుకునేందుకు ఆ ఊరికి చెందిన ఓ వ్యక్తితో కలిసి ప్రయాణం చేసినప్పటి నుంచి అస్సలు కథ ప్రారంభమవుతుంది. ఆ ఊరి వ్యక్తి పెద్దికి భారీ ఎలివేషన్ ఇస్తూ స్టోరీని ప్రారంభిస్తాడు. అయితే కేజీఎఫ్ తర్వాత ఇలా హీరో కథని ఎలివేషన్ ఇస్తూ ముక్కలు ముక్కలుగా చెప్పడం రొటీన్ గా మారింది. అందుకే పెద్ది ప్రారంభం అంత ఆసక్తికరంగా అనిపించదు. ఎప్పుడైతే పెద్ది పాత్ర ఎంట్రీ ఇచ్చి గ్రౌండ్ లో సిక్సర్ కొడతాడో అప్పటి నుంచి కథనం ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఒకవైపు పెద్ది క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెబుతూనే మరోవైపు అప్పల సూరి పాత్ర ద్వారా ఊరి సమస్య చూపించి అసలు సంఘర్షణ ఏంటనేది మొదటి నుంచే ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పుకొచ్చాడు. అయితే అచ్చయ్యమ్మగా జాన్వి ఎంట్రీ, ఎన్నికల ప్రచారం, ముద్దు సీన్ ఇవేవి అంతగా ఆకట్టుకోవు. అసలు కథకు ఈమె పాత్రకు సంబంధమే ఉండదు. జగపతి బాబు పాత్రకు సంబంధించిన సన్నివేశాలు ఎమోషనల్ గా సాగుతాయి. పోలీస్ స్టేషన్ సీన్ తో హీరో మెయిన్ ట్రాక్ ఎక్కుతాడు. ఇంటర్వెల్ సీన్ ని దర్శకుడు చక్కగా ప్లాన్ చేశాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం పక్కా కమర్షియల్ మీటర్ లో తీర్చిదిద్దిన బుచ్చిబాబు సెకండ్ హాఫ్ లో మాత్రం చెప్పాల్సిన పాయింట్ పై మాత్రమే ఫోకస్ పెట్టాడు. ఇక్కడ వచ్చే కుస్తీ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. ఓవైపు కుస్తీ పోటీలు జరుగుతూ ఉండగానే కీలక మలుపు రావడంతో కథ మరింత రసవత్తరంగా మారుతుంది. ఢిల్లీ ఎపిసోడ్ ప్రమోషన్స్ లో చెప్పినంత గొప్పగా ఏమీ ఉండదు. కానీ ఊరి గుర్తింపు కోసం హీరో తీసుకునే కఠిన నిర్ణయం మాత్రం హృదయాలను హత్తుకుంటుంది. క్రీడలకు సంబంధించిన ఎపిసోడ్స్ విషయంలో డైరెక్టర్ చాలా వరకు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు. అయినా కూడా స్క్రీన్ పై నేచురల్ గానే కనిపిస్తాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కథనం ఎమోషనల్ గా సాగుతుంది. రామ్ చరణ్ వన్ మ్యాన్ షో ఇది. క్రికెటర్, కుస్తీ ఆటగాడిగా, రన్నర్ గా 3 డిఫరెంట్ రోల్స్ లో కనిపించిన చరణ్ ప్రతి రోల్ లోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమా కోసం చరణ్ పడిన కష్టం ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. అప్పల సూరి పాత్రతో జగపతి బాబు ఒదిగిపోయాడు. అయితే ప్రమోషన్స్ లో ఇచ్చినంత ఎలివేషన్స్ మాత్రం సినిమాలో లేవు. కుస్తీ గురువు గౌర్నాయుడు పాత్రకు శివరాజ్ కుమార్ న్యాయం చేశాడు. ఇక అచ్చయ్యమ్మగా జాన్వీ కపూర్ స్క్రీన్ పై కనిపించేది కాసేపే అయినా తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై అందంగా కనిపించింది. కొన్ని చోట్ల ఆమె నటన అతిగా అనిపించింది. అలాగే అసలు కథకి ఆమె పాత్రకి సంబంధమే ఉండదు. హీరోయిన్ అన్నాక కథకు కొంత లింక్ చేయాలి అన్నట్లుగా కొంతవరకు అలా చూపించారు అంతే. రామ్ బుజ్జిగా దివ్యంద్యుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. పాటలు బాగున్నాయి. రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమా స్థాయిని పెంచేసింది. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.